విజయవాడ వరద బాధితులను చూస్తుంటే ఈ కష్టం అయితే పగోళ్ళకు కూడా రావద్దు అనిపించబట్టింది. కోట్ల రూపాయలున్నా, పెద్ద బంగ్లాలున్నా, పడవంత కార్లున్నా ఏ ఆపద కాలంలో ఏం పనికి రాకుండా అయిపోయినాయి. ఒక్క పాల ప్యాకెట్ దొరికినా చాలు, ఈ పూటకు బుక్కెడు బువ్వ దొరికినా చాలు, బతికి బట్టగట్టొచ్చు అని సాయం కోసం చేతులు చాచి దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది. ప్రకృతికి కోపం వస్తే నీ తాన ఎంత పైసున్నా, నువ్వెంత తోపు తురుంకానైనా నిన్ను కాపాడలేదు అనే పాఠమైతే నేర్పిస్తుంది. ఆ సంగతి అటుంచితే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో చూసినాక చాలా మందికి కళ్ళు చెమ్మగిలుతున్నాయి వల్ల. ఈడ ఒకళ్ళనొకళ్ళు ఆమురుకొని కళ్ళ నీళ్లు తీసుకుంటా ఓదార్చుకుంటారు. చూస్తురా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. విజయవాడ సింగునగర్లకు వచ్చిన వరదల్లా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు తలో దిక్కు అయిపోయారట. ఎవరు ఎటు పోయిరో తెలియదు. 2 రోజులు ఒకళ్ళని పట్టక ఒకళ్ళు ఉన్నారట. ఈ ఆపది కాలంలో ప్రాణాలు కాపాడుకోనికే మనిషికో దిక్కు ఎడవాసిపోయారట. ఇక వరద తగ్గినాక ఇంటితో పట్టుకొని పోతుంటే సింగునగర్ బ్రిడ్జి మీద తండ్రి కొడుకులు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఇక గట్టిగా పట్టుకొని మళ్ళీ బతికొస్తాం అనుకోలేదని కొడుకుని చూసి తండ్రి, తండ్రిని చూసి కొడుకు ఒల ఏడ్చిర్రు ఇట్లా. ఇక సింగునగర్ దిక్కు ఎవ్వరిని కదిలించిన గిసొంటి సీన్లే కానొస్తున్నాయి ఇప్పుడు. వీళ్ళనే కాదు ఇట్లా ఎంతో మంది కుటుంబాలను ఎడవాపింది ఈ వాన. ఎన్ని పైసలున్నా ఆపత్తి కాలంలో ఏం అక్కర రావనే పాఠం నేర్పింది వరద. కోట్లున్నోళ్ళు కూడా బుక్కెడు బువ్వ కోసం 2 చేతులు చాచి అర్థించే కాడికి తీసుకువచ్చింది. ప్రకృతికి కోపం వస్తే ఎంత టోళ్ళైనా గడ్డిపోసతోటి సమానమైన చూయించింది పోరి.